హాయ్ అండి, నేను మిస్ చరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ హెల్దీ రెసిపీ వచ్చేసి చూడండి, స్వీట్ పొటాటో పాయసం అండి. స్వీట్ పొటాటోతోని పాయసం చేస్తారనుకుంటున్నారు, వేస్తారండి. అవునండి, స్వీట్ పొటాటో పాయసం ఎలా చేయాలో చూసేద్దామా? ఆల్రెడీ తెలుసుకోండి, స్వీట్ పొటాటోలో ఫైబర్ ఉంటుంది, వైటమిన్ ఏ, ఇలా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయండి. సో అలాంటి స్వీట్ పొటాటో చాలా న్యూట్రిషియస్ అండి. దాన్ని మనం ఇంకా స్వీట్గా చేస్తే ఇంకా చాలా చాలా యమ్మీగా ఉంటుంది. సో దీన్ని ఎవరైనా తినచ్చండి, ఈవెన్ డయాబెటీస్ వాళ్ళు కూడా. ఎందుకంటే మనం కొద్దిగానే ఇందులో జాగరీ యాడ్ చేస్తాం కాబట్టి అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ అండి, ఎవరైనా తినేయచ్చు. ఒక బౌల్ తినేస్తే ఫుల్గా ఉంటుందండి, మనకి స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో యమీ యమీ స్వీట్ పొటాటో పాయసం ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ ది ప్రాసెస్. ముందుగా 3 స్వీట్ పొటాటోస్ని తురిమి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యే వరకు చూడండి. మనం అరౌండ్ 10 క్యాష్ నట్స్లలో పాలు పోసి ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలండి. సో ప్యాన్ హీట్ అయ్యాక అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ గీ అండి, నెయ్యి వేసుకోవాలి. గీ హీట్ అయ్యాక చూడండి, మనం 3 స్వీట్ పొటాటోస్ అండి, 3 చిలకడ దుంపలు తురిమి పక్కన పెట్టేసుకున్నాం కదా, వాటిని ఆ నెయ్యిలో వేసి లో ఫ్లేమ్లో జస్ట్ 2 మినిట్సే అండి, 2 మినిట్స్ ఇలా వేయించుకోవాలండి, రోస్ట్ చేసుకోవాలి. త్వరగానే మగ్గిపోతుందండి. చూడండి, మనకి ట్రాన్స్పరెంట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సన్నగా తురిమాం కాబట్టి చూడండి, ఈజీగానే మగ్గిపోయిందండి. చూడండి, ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మనం దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టేసి అందులో చూడండి, మనం ఈరోజు స్వీట్నెస్ కోసం ఆల్రెడీ స్వీట్ పొటాటోస్లో స్వీట్నెస్ ఉంటుంది కదండి, జస్ట్ కొద్దిగా అండి, జస్ట్ అరౌండ్ 100 గ్రామ్స్ వరకు బెల్లం వేసుకోవాలండి. బెల్లంలో అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేయాలి. వేసి జస్ట్ కరిగించుకోవాలండి, అంతే. పాకం ఏమీ రావసరం లేదు, జస్ట్ ఇలా కరిగించాలి. బెల్లాన్ని కరిగే వరకు ఇలా 2 నిమిషాలు కరిగించేసుకొని అందులో మనం తురిమి పెట్టుకున్నాం కదండి స్వీట్ పొటాటో తురుముని వేసేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి పాలు విరగకుండా ఉంటాయి. సో ఇలా స్వీట్ పొటాటో కూడా మనకు చక్కగా ఆ జాగరీ వాటర్లో మనకి అబ్జర్వ్ చేసుకొని చక్కగా మగ్గిపోతుందండి. చూడండి, ఇలా ఒక 1 మినిట్ స్వీట్ పొటాటో తురుముని ఆ బెల్లం వాటర్లో మగ్గనివ్వాలండి. జస్ట్ ఇలా మగ్గిపోయాక చూడండి, ఇక్కడ నేను అరౌండ్ 1/2 లీటర్ వరకు పాలు తీసుకుంటున్నానండి. చూడండి, 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని పాలు అందులో పోసి లో ఫ్లేమ్లోనే చక్కగా మిక్స్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వాలి. ఇలా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేయాలండి. అలాగే చూడండి, మనం క్యాష్యూ నట్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఫైన్గా, ఆ పేస్ట్ని కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసి మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలండి. అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసి ఇలా ఒక 2 నిమిషాలు మూత పెట్టి కుక్ అవ్వనివ్వాలండి. అంతే అండి, ఎంతో యమ్మీ ఇన్స్టెంట్ స్వీట్ పొటాటో పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, నోరు ఊరిపోతుంది కదా. సో స్వీట్ పొటాటో పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. సో నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. బాబా, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నిజంగా చెప్తున్నాను, చాలా కమ్మగా ఉంది. చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. ఎన్ని బౌల్స్ అయినా లైన్ చేయొచ్చండి, మనకి ఏమీ మొహం కొట్టదు, అంత బాగుందండి. పర్ఫెక్ట్ అండి, చాలా యమ్మీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఎవరైతే డైట్లో ఉంటారో వాళ్ళు డెఫినెట్గా 1 బౌల్ తింటే సరిపోతుందండి. డైట్ చేసే వాళ్ళు కూడా తినచ్చు, ఎందుకంటే మనం ఇందులో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాము. షుగర్ అయితే ఏమాత్రం యూస్ చేయలేదండి. జాగరీ, పాలు, క్యాష్యూస్, స్వీట్ పొటాటో, అంతే అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుందండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మిస్ కాకండి. సో నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని హెల్దీ అండ్ యూనిక్ రెసిపీస్ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. బై, థ్యాంక్ యూ.